నువ్వు నీ లైఫ్లో ఎలా సంకనాకాయాలి, హౌ టు ఫక్ అప్ యువర్ లైఫ్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఛానల్కి నువ్వు ఫస్ట్ టైం వస్తున్నట్టయితే, ఆయన పేరు కైలాష్. నేను నా లైఫ్లో చాలా కుడిచిపోయాను అనమాట. సో నువ్వు కూడా నాలాగే సంకనాకాయాలి, దేనికి పనికి రాకుండా పోవాలి నీ లైఫ్లో అని అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి కంటెంట్ నీకు నచ్చే పని అయితే ప్రతిరోజు వీడియోస్ వీటి మీద వస్తూనే ఉంటాయి. వెల్కమ్ టు కైలాష్ ఇన్సైట్స్, ఫకింగ్ అప్ పొటెన్షియల్ వన్ ఇన్సైట్ ఎట్ ఎ టైం. అండ్ నువ్వు ఈ వీడియో చివరిదాకా చూస్తే నీకు ఒక బోనస్ పాయింట్ కూడా వస్తుంది అనమాట. సో డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాయి. పాయింట్ నెంబర్ 1, ప్రోక్రాస్టినేట్ ఎవ్రీథింగ్. ఎవడు చేయాలి పనులు? ఇప్పుడు ఎందుకు మనం చేయడం? ప్రతి పని మళ్ళీ చేసుకుంటా అని డెడ్ లైన్ దాకా వాయిదా వేసుకో. మిగతా టైంలో ఎంజాయ్ చేయి. నేను అదే పని చేశాను, నీకు నిజం చెప్తున్నా, నేను ఇదే పని చేశాను. నేను ఏం చేశానంటే, నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఏంటంటే, నాకు ఒక ఎగ్జామ్ మధ్యలో 5 days గ్యాప్ వచ్చింది. బట్ ఆ 5 days అందరిలా నేను చదువుకున్నాను అనుకున్నా. అబ్బాయిచ్చా భలేవాడు నువ్వు, నేను ఎందుకు చదువుకుంటా, రేపు చదవదానిలే, ఎల్లుండి చదవదానిలే అని చెప్పి 5 రోజులు ఏం చేశాను తెలుసా? 5 రోజుల్లో ఒక్కరోజు కూడా నేను బుక్ పట్టుకోకుండా ఏం చేసేది తెలుసా? మా వాళ్ళంతా అప్పుడే 8 ball pool స్టార్ట్ చేస్తాను. వాళ్ళ దగ్గర నేను చూసి సర్లే నాకు ఆడాలనిపించి నేను డౌన్లోడ్ చేసుకుని, బొక్క ఎవడు చదువుకుంటాడు, మళ్ళీ చదువుకుందాంలే, ఇప్పుడు ప్రస్తుతాన్ని మనం గేమ్ ఆడుకుందాం అని చెప్పేసి కూర్చొని గేమ్ ఆడుకున్నా. 5 రోజులు నేను గేమ్ ఆడుకుంటానే ఉన్నా. ఇంకా లాస్ట్ సర్లే ఇంకా ఎగ్జామ్ ఉంది కదా, ఇంక తప్పదులే చదవాలి, ఏదో ఇంట్లో వాళ్ళ కోసం చదవాలి, ఇంకా తప్పదు పాస్ అవ్వాలన్నట్టు చదువుకున్నా. మొత్తానికి పాస్ అయిపోయాను అనుకో, తర్వాత సంగతి. సో నువ్వు కూడా నాలాగే ఏం చేయాలంటే, ఏ పని టైంకి చేయబాకు. రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, లేదంటే సంవత్సరం తర్వాత ఏం చేయొచ్చు. ఇప్పుడే చేసి పెద్ద పీకేదే ఉంది చెప్ప, అదనమాట. సో ఏ పని కరెక్ట్ టైంకి చేయబాకు, వాయిదా వేసుకుంటా కూర్చో, ఏం పర్లేదు. పాయింట్ నెంబర్ 2, కంఫర్ట్ జోన్లోనే ఉండు. ఎవరికి కావాలరా బయటకు వచ్చి కష్టపడడం, అన్కంఫర్ట్, లేదంటే భయపడతా ఉండడం. ఒక స్టెప్ తీసుకుంటే నీకు ఆ ఎన్లెస్ పాసిబిలిటీస్ నువ్వు ఆలోచించడం ఎవరికి కావాలంత టెన్షన్లు. నువ్వు నీ కంఫర్ట్ జోన్లో ఉండు. నువ్వు బెడ్ మీద పడుకుంటావో, కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటావు, నీ ఇష్టం. నీ కంఫర్ట్ బబుల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాని నుంచి బయటికి రాబాకు, రావాల్సిన అవసరమే ఉంది. దాని లోపలే ఉండు. అన్నీ నీకు నోటికి ముడ్డికి అందిస్తూ ఉంటారనమాట. సో అట్లాగే ఉండు. మనం దేనికి కష్టపడాలి? బొక్క కంఫర్ట్ జోన్లో ఉంటే అన్నీ నాకు నోటికి వచ్చేస్తే, మిగతా వాటి అన్నిటికి వచ్చేస్తే ఇంక దేనికి నేను కష్టపడేది? ప్రశాంతంగా కంఫర్ట్ జోన్లో ఉండు. ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా, అనవసరంగా కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నాను రా బాబు, తొక్కలేదు అసలు. నేను పెట్టకుండా ఉంటే ఎంత బాగుండేదో. నాకెందుకు? అందరు చేసేటట్టే ప్రశాంతంగా జాబ్ చేసుకుందాం, ఆర్డినరీగా ఉందాం, కంఫర్ట్ జోన్లోనే ఉందాం. జాబ్ వచ్చింది, జాబ్ చేసుకుందాం, వచ్చేసి జాబ్ అయిపోయిన తర్వాత వచ్చి రిలాక్స్ అవుదాం. ఎవరికి కావాలి తొక్కలో వీడియోలు ఇవన్నీ? నేను కెమెరా ముందు కూర్చుని మాట్లాడాలి, మైక్ పెట్టుకోవాలి, లైటింగ్ సెటప్ చేయాలి, ఇవన్నీ తొక్క ఎవరికి కావాలి? నాకు ఇవన్నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నట్టుంది. నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. సో నువ్వు ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదని ఈ టిప్ నీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అస్సలు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాబాకు. నువ్వు ఎప్పుడు దాని లోపలే ఉండు, కంఫర్టబుల్గా ఉంటావు. నీ చుట్టూ ఒక కామ్ ఫజీ బేర్ లాగా నీకు ప్రశాంతంగా చిల్లుగా ఉంటుంది లోపల. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నంత కాలం బయటకు వస్తే ఇవన్నీ కష్టపడాలి, మళ్ళీ ఆ సక్సెస్ ఇవన్నీ ఎవరికి కావాలి చెప్ప? వద్దు, నువ్వు కంఫర్ట్ జోన్లోనే ఉండు. పాయింట్ నెంబర్ 3, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ టాక్సిక్ పీపుల్. ఈ టిప్ నీ లైఫే చేంజ్ చేసేస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నా, నేను నీ చుట్టుపక్కల నేను ఎంకరేజ్ చేసేవాళ్ళు, కానీ సాధించమోరే, గట్టి కష్టపడరా, లేదంటే నువ్వేదన్నా తప్పు చేస్తుంటే, రే తప్పు చేస్తున్నావు అని అందరి ముందు నేను హ్యూమిలేట్ చేయడం, కానీ నీకు నువ్వే క్వశ్చన్ వేసుకునేలాగా హ్యూమిలేట్ చేసేవాళ్ళు ఎందుకు మనకి? అట్లాంటి వాళ్ళు మన జీవితంలో వచ్చేస్తే మళ్ళీ మనం బాగుపడిపోతాం. మనకు వద్దనమాట అవన్నీ మనకు వద్దు. సో మనం బాగుపడాల్సిన అవసరం లేదు. సో అందుకని అట్లాంటి వాడిని పెట్టుకుంటే, నువ్వు ఏ తప్పు చేసినా సూపర్ రా, భలే చేస్తారా, సిగరెట్ తాగితే ఎయిరా మామ, ఆ రింగులే అనాలి. ఎక్కువ తాగితే నేను ఇన్ని పెగ్గులు తాగుతాను, నువ్వు ఇన్ని పెగ్గులు తాగుతావు, నేను ఇన్ని పెగ్గులు వేసినా స్టిఫ్గా ఉంటా అనే వాళ్ళే నీ చుట్టుపక్కల ఉండాలన్నమాట. నువ్వేదన్నా పొరపాటున, అంటే నీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే, నువ్వు పొరపాటున మామ నాకు ఏదన్నా సాధించాలందిరా, ఏదో బాగా కష్టపడాలందిరా అని నీకు థాట్ వచ్చిన వెంటనే, ఏంద్రా సాధించేది, మనకెందుకు ఆ కష్టాలు ఇవన్నీ, సాధించి అనవసరంగా సంఖ్య నాకుతావు, ఇప్పుడు ఎక్కువ కష్టపడతావు, దాని తర్వాత ఆ రిజల్ట్స్ వస్తాయా రావా అని చెప్పి ఎక్కువ కష్టపడతా ఉంటావు. అవన్నీ మనకి దేనికి రా, కూర్చోద్దా, ఇదిగో దమ్మి అని సిగరెట్ ఇచ్చి, ఇంకో తాగు, ఏం పర్లేదు తాగు, ఇంట్లో వాళ్ళకి చెప్పకి ఎవడు చెప్పమంటున్నాడు తాగమని, ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు, ఇవన్నీ మనకి దేని చెప్ప, గమ్ముకు కూర్చొని తాగు, ఏం పర్లేదు అని ఇట్లా చెప్పే ఫ్రెండ్స్నే నువ్వు ఫ్రెండ్స్గా ఉంచుకో. ఎవడైనా బాగుపడరా అని చెప్పినా, లేదంటే నువ్వు తప్పు చేస్తున్నావు నీ మొహం మీద చెప్పినా, వాళ్ళని వెంటనే నీ లైఫ్ నుంచి తోసిపడి తప్పు, ప్రశాంతంగా ఉంటావు. లేదంటే లేనిపోని టార్చర్లు, టెన్షన్లు ఇవన్నీ. పాయింట్ నెంబర్ 4, ఫైనాన్సెస్. నీకు డబ్బులు వస్తే స్టాక్ మార్కెట్లో, లేదంటే నీ ప్యాషన్ మీద ఇన్వెస్ట్ చేయడం ఆపేసి. ఎవరికి కావాలరా ప్యాషన్ మీద ఇన్వెస్ట్మెంట్లు? నాలా చేయి. నాకు తిండంటే ఎంత పిచ్చి అంటే, స్విగ్గీ అండ్ జొమాటోలో 10-15 వేలు 10 రోజుల్లో ఖర్చు పెట్టేస్తా. నువ్వు నన్ను బీట్ చేస్తావా? నువ్వు నన్ను బీట్ చేయగలవా? 10,000కి మించి నువ్వు ఖర్చు పెట్టగలవా 10 రోజుల్లో? అస్సలు నన్ను అయితే ఎవ్వడు బీట్ చేయలేడు. నాకు మించి ఎవ్వడు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా చేయలేడు స్విగ్గీ అండ్ జొమాటోలో, అదైతే పక్కా చెప్తున్నా. నువ్వు నన్ను బీట్ చేస్తావంటే కింద కామెంట్ చేయరా. నువ్వు కామెంట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం, దాని తర్వాత నువ్వు ఖర్చు పెడతావు లేదో అప్పుడు చూద్దాంలే. పాయింట్ నెంబర్ 5, చదువుకోబాకు. ఎవడు చదువుకోవాలి, ఎవడికి ర్యాంకులు కావాలి, ఎవడికి కావాలరా తొక్కలో బయట ఇన్ఫర్మేషన్ ఎవడెవడో రాసుంటే వాడి గురించి నేనేంద్రా చదివేది? సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ నేనెందుకు రా
చదవాలి అని ఇట్లే అనుకో. ఎందుకంటే నేను అట్లా అనుకున్నాను కాబట్టి నా లైఫ్ సంకనాగిపోయింది. నువ్వు అట్లాగే అయిపోవాలన్నమాట. ఈ బుక్స్, ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, అటామిక్ హ్యాబిట్స్, రిచ్ డాడ్ పూర్ డాడ్, ఇట్లాంటి బుక్స్ నువ్వు చదవబాక అస్సలు. అబ్బాయి ఆయనకి కనిపించిన వెంటనే తలాడి తిప్పుకుని వెళ్ళిపో గుమ్ముగా. మనకు వద్దురా బాబు అట్లాంటి బుక్స్. ఆ బుక్ చదువుకుంటే మనం దాంట్లో చెప్పినట్టు మళ్ళీ ఎలా చేయాలి, వాటిని మనం ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పి ఇవన్నీ మళ్ళీ తొక్కలో ఆలోచనలు అన్నీ వస్తాయి. మనకు వద్దు ఆలోచనలు వద్దు. సో బుక్స్ అయితే అస్సలు ముట్టుకోబాకు సరేనా. స్కూల్ బుక్స్ కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫెయిల్ అయిపోయి ఏముంది చెప్పా, ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఇంకోసారి రాసుకోవచ్చు. ఏమవుద్ది, ఇంట్లో వాళ్ళు గట్టి చెప్పేసాయి నేను చదవలేనని చెప్పేసి, ఏం పర్లేదు బొక్కలోది ఎవడే ఉంటారు చెప్పా, ఎవరేం పట్టించుకుంటారు చెప్పా. నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, అది మనకు కావాల్సింది. పాయింట్ నెంబర్ 6, బ్లేమ్ అదర్స్. మీ అమ్మ నాన్న వల్ల, లేదంటే బ్యాడ్ లక్ వల్ల, లేదంటే నీ ఫ్రెండ్స్ వల్ల, వాళ్ళ వల్లే నీవు లైఫ్లో నువ్వు ఇప్పుడు ఇట్లా ఉన్నావు. కానీ నీ వల్ల అయితే కాదు, అది నీ రెస్పాన్సిబిలిటీ అయితే అస్సలు కాదు నాన్న, ముందే చెప్పేస్తున్నా, అస్సలు నీ రెస్పాన్సిబిలిటీ కాదు. నువ్వు ఏ తప్పు చేయలేదన్నమాట, నువ్వు అన్ని కరెక్ట్గానే చేస్తావు. కాకపోతే వాడేదో కెలకడం వల్ల, వీళ్ళేదో కెలకడం వల్ల మీ అమ్మ నాన్న వద్దు అది కాదు నాన్న ఇదే చేయి నాన్న, నువ్వు ఇది చేస్తే నువ్వు మంచిగా చదువుకుంటావు అని చెప్పింది కాబట్టి వాళ్ళదే తప్పు, నీ తప్పేం కాదు. అర్థమవుతుందా? అంటే ఒకవేళ ఎవరు లేరు ఆ డెసిషన్ ఓన్గా నువ్వే తీసుకున్నా అది కూడా నీ తప్పు కాదనమాట. దేవుడు చేశాడు ఆ పని. అర్థమైందా? దేవుడు చేశాడు అట్లా. దేవుడు నీకు డెసిషన్ అలా తీసుకోమని చెప్పాడు అనమాట. సో నీ తప్పు కాదు. నీకు ఏ తొక్కలో పని జరిగినా, నీకు ఏ దరిద్రం జరిగినా వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరు దొరకకపోతే ఆఖరికి ఆ దేవుడి మీద వేసి, అర్థమైందా? ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ప్రతి దానికి అవతల వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ ఉండు, హ్యాపీగా ఉంటావు, లైఫ్లో సుఖంగా ఉంటావు. అది పాయింట్ నెంబర్ 7, ఈట్ జంక్ ఫుడ్. అస్సలు ఎక్సర్సైజ్ చేయబాకనమాట. మనకు ఎవరికి కావాలరా హెల్తీ ఫుడ్. మళ్ళీ నువ్వు హెల్తీగా తింటే నీ బాడీ అంతా బాగుపడిపోతే నువ్వు ఎక్కువ కాలం బతకాలి వస్తుంది. మళ్ళీ ఎక్కువ కాలం బతకాలంటే మళ్ళీ ఇచ్చాదించని వాళ్ళు వీళ్ళు ప్రెజర్ పెడతారు. మనకి దేనికి ఇవన్నీ వద్దు. KFC తిను, డామినోస్ తిను, పిజ్జా హట్ తిను, ఇవన్నీ తింటా ఉండు. పానీపూరీలు, బేల్పూరీలు, కచోరీ చాట్లు, ఇవన్నీ తింటా ఉండు. ఇవన్నీ నువ్వు తినాలి, నీ బాడీని సంకనాకిచ్చేయాలి, తొందరగా వెళ్ళిపోవాలి ఈ ప్రపంచంలో నుంచి. మనకి దేనికి రెస్పాన్సిబిలిటీస్, ఏదైనా సాధించాలి, ఈ పియర్ ప్రెషర్స్ ఇవన్నీ మనకు వద్దనమాట. ఫుల్గా తినేసి ఎక్సర్సైజ్, అమ్మో బాబు అస్సలు ఎక్సర్సైజ్ చేయబాకరా బాబు, అస్సలు వద్దురా బాబు. మనకి ఎక్సర్సైజ్లు ఇవన్నీ అమ్మో ఎంత కష్టపడాలి తెలుసా ఎక్సర్సైజ్ చేయాలంటేనా. ప్రతిరోజు లెగవాలి, జిమ్ పోవాలి, జిమ్ లేకపోతే ఇంట్లోనే కూర్చొని వర్కౌట్లు చేయాలి. పుషప్లు అంటారు, పుల్లప్పులు అంటారు, స్క్వాట్లు అంటారు, బెంచ్ ప్రెస్ అంటారు. ఇవన్నీ మనదేని వద్దు. మనకి మన బ్రహ్మానందం కూడా మంచి డైలాగ్ చెప్పాడు, దాన్ని ఏముంటుందిరా పొట్ట పెంచురా అప్పుడు నీది తెలుస్తుంది అంటలా. సేమ్ అంతే, అదే రూల్ని ఫాలో అయిపో. బ్రహ్మానందం గారు నీకు ఇన్స్పిరేషన్ అంతే. బాడీ ఫిజిక్లో అట్టే తినాలి నువ్వు. ఎట్ట తినాలంటే నాయక్ మూవీలో జిలేబీ ఎలా తింటాడా అలా తినాలన్నమాట. పొట్టంతా అంత వచ్చేయాలి. పొట్ట పెంచే వాళ్ళే తెలుస్తుందిరా సత్తా, అది అట్లాగే ఉండాలన్నమాట. ఎక్సర్సైజులు బాబాయ్ ఎంత కష్టం తెలుసా బాబు, నువ్వు అస్సలు చేయబాకరా బాబు ఎక్సర్సైజులు. మనకి అన్నీ వద్దు. ప్రశాంతంగా ఎక్సర్సైజులు చేయకుండా ప్రశాంతంగా దొబ్బి తినేసి హ్యాపీ కూర్చొని లాస్ట్లో తొందరగా చచ్చిపోతావు. మళ్ళీ మనకి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎక్కువ అక్కర్లేదు. ఐసీయూకి వెళ్ళి ఏమైనా తొందరగా చచ్చిపోతావు. ఏముందిలే, లైట్ తీసుకో. మనం ఏం సాధించాల్సిన అవసరం లేదనమాట. మనకి మంచి ఫిజిక్ అక్కర్లా, మంచిగా హెల్తీగా తింటే మళ్ళీ ఎక్కువ సంవత్సరాలు బతకాల్సి వస్తుంది. మనకు వద్దురా బాబు ఇవన్నీ అమ్మో. పాయింట్ నెంబర్ 8, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ మనకు కావాలి. మనకి ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కావాలి. అప్పటికప్పుడే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తుంటే ఎంత ఆనందం తెలుసా అసలు. అబ్బా బాబు ఆనందం తట్టుకోలేము. టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు. కొన్నిసార్లు గంటలు రోజులు గడిచిపోయినా మనకు సంబంధం లేదనమాట. అంత ప్రశాంతంగా వెళ్ళిపోద్ది. సో అందుకని ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ ఉండు. యూట్యూబ్లో కూడా ఏం చేస్తామంటే ఎంటర్టైన్మెంట్ వీడియోస్, మిస్టర్ బీస్ట్ వీడియోస్, లేదంటే తొక్కలో ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు చూడు ఆ వీడియోస్, లేదంటే వ్లాగులు. అమ్మో బాబాయ్ అసలు వ్లాగులు చూడాలిరా బాబు. వ్లాగులు చూసి వాళ్ళతో నేను కంపేర్ చేసుకుని నిన్ను ఎప్పుడు తిట్టుకుంటూ ఉండు. అప్పుడే నీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే నీ లైఫ్ సంకనాగిపోయినట్టు అనమాట. అర్థమైందా? సో ఆ పని అయితే చేయి. మనకి ఎప్పుడు ఇన్స్టెంట్గా హ్యాపీనెస్ ఉండాలి. ఎప్పుడు అట్లాగే హ్యాపీగా ఉండాలి. మనం ఇన్ ద మూమెంట్ మనం అసలు బతికేదా ఒకసారి. ఏమో నెక్స్ట్ మినిట్ మనం చనిపోతామేమో. సో నెక్స్ట్ మినిట్ గురించి ఆలోచించకుండా ఈ మూమెంట్ నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయాలి, లేదంటే వ్లాగులు చూసుకోవాలి. తొక్కలో ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కలేని సంబంధం న్యూస్ అంతా మనం తెలుసుకుని ఉండాలన్నమాట. అడిగితే జనరల్ నాలెడ్జ్, అంతే సింపుల్. ఎవడైనా ఏమన్నా ఇవన్నీ నీకెందుకు అంటే జనరల్ నాలెడ్జ్ అను. పాయింట్ నెంబర్ 9, వాచ్ పాన్ చూడరా బాబు. అసలు నీకు తెలియదు అసలు ఎంత బాగుంటుంది తెలుసా. ఆ షేప్లు, ఆ గీప్లు అమ్మో అసలు మామూలుగా ఉండదు. నువ్వు పాన్ చూడాల్సిందే, అసలు నువ్వు ఆ పని కానియాల్సిందే. ఎవరికి కావాలి పాన్ అంతా పక్కన పెట్టేసి కష్టపడి రియల్ లైఫ్లో ఒక అమ్మాయిని వెళ్ళి కలిసి ఆ అమ్మాయితో ఇవన్నీ చేయడానికి, స్వీట్ లవ్ చేయడానికి ఎవరికి కావాలి? మనకు చెయ్యి ఉందా, ఫోన్లో నెట్ ఉందా, ఇంట్లో ఎవరు లేరా, చాలు మనకు అది చాలు. ఎవరికి కావాలరా? ఎవడరా కష్టపడతాడు ఒక అమ్మాయితో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడా, రిజెక్షన్ తీసుకుని? అన్నీ మనకొద్దు.
ఫోన్ ఓపెన్ చేసామా, ఇన్కాగ్నేట్ ఓపెన్ చేసామా, VPN ఆన్ చేసుకున్నామా, వాళ్ళంతా ఒక టూర్ వేసుకున్నామా. అంటే నీకు ఎందుకు చెప్తున్నా అంటే పాన్ చూడమని కూడా, ఈ పాన్ చూడడం వల్ల నీ బ్రెయిన్ ఎలా మారిపోద్ది అంటే, ఎవడైనా పాన్ చూడట్లేదంటే అసలు నువ్వు మగాడువేనా, ప్రతి మగాడు పాన్ చూస్తాడు అనే రకంగా నీ బ్రెయిన్ మారిపోద్ది. ప్లస్ ఇంకో రకంగా కూడా నీ బ్రెయిన్ ఎలా మారిపోద్ది అంటే, నిజంగా ఇది మా ఫ్రెండ్స్ దగ్గర చూస్తున్నా అనమాట. నాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇట్లా చెప్పున్నారనమాట. ఏంటంటే పాన్ చూసి చూసి వాళ్ళకి అసలు ఇమాజినేషన్ ఎంత వైల్డ్గా వెళ్ళిపోయిందంటే చెప్తా ఇను, అసలు చాలా హెవీ ఉంటుంది. నువ్వు కూడా పాన్ చూడాలనిపిస్తుంది నీకు ఈ పాయింట్ తెలిసిన తర్వాత. దారిలో ఏ అమ్మాయిని చూసినా వాడు న్యూడ్గానే ఊహించుకుంటాడంట మా వాడు. అసలు అబ్బా చూడు, అసలు ఆ థాటే చూడు అసలు ఎంత బాగుందో. ఏ అమ్మాయిని చూసినా, ఎవరు ఏంటి మనకు సంబంధం లేదు, ఏ అమ్మాయిని చూసినా మనం న్యూడ్గానే ఆలోచిస్తాం అనమాట, న్యూడ్గానే ఊహించుకుంటాం. సో దీనికోసం నువ్వు పాన్ చూడాలి. అవును కదా, చూడాలి కదా, చూస్తే అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. అది సో పాన్ చూడాలి, నీ బ్రెయిన్ సంకనాకి ఇచ్చేయాలి. నీ బ్రెయిన్కి అప్పుడు ఆలోచన ఎట్లా రావంటే, ఎవడైనా పాన్ చూడట్లేదంటే వాడు మగాడే కాదు, వాడికి తమ్ముడు లేడు అంతే. లేదంటే ప్రతి అమ్మాయిని చూసినప్పుడల్లా న్యూడ్గా మనం ఊహించుకోవాలన్నమాట. అది అర్థమైందా? సో అందుకని పాన్ చూడు. పాయింట్ నెంబర్ 10, 1 సైడ్ లవ్ స్టోరీ ఉండాలి, 2 సైడ్ వద్దు. ఆ అమ్మాయి నిన్ను వాడుకుంటున్నా, నువ్వు ఆ అమ్మాయిని కలే తిరగాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నువ్వు 1 సైడ్ అయితే ఆ పిల్లకి ప్రపోజ్ చేసి ఆ పిల్లని ఊహు అని, అదేదో పాట కూడా ఉంటుంది కదా మన అల్లు అర్జున్ది, అమ్మాయి మనసుని దోచేయాలని ట్రిమ్గా డ్రెస్ వేయనక్కర్లేదు, అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని తీరని అప్పులు చెయ్యక్కర్లేదు, ఏ సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పక్కర్లేదు. అది మనకు ఆయన్ని కష్టాలు. ఒకసారి ఆ పాట నీకు అర్థమైపోద్ది. 1 సైడ్ ఉంటే నువ్వు ఎంత హ్యాపీ ఉంటుందో. ఒకవేళ నువ్వు పొరపాటు రిలేషన్లోకి వెళ్ళిపోయావు అనుకో, నీ తప్పదు, వెళ్ళిపోయావు, మీ దరిద్రం వల్ల వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావంటే, అప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ నిన్ను వాడుకుంటున్నా, లేదంటే వేరే వాడితో తిరుగుతున్నా, నీకు సరిగ్గా అటెన్షన్ ఇవ్వకపోతున్నా, నీకు మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తున్నా, ఆ పిల్లని కాలే తిరగాలి. ఆ పిల్ల ఒక్కటే ఉంది నీ జీవితం మొత్తంలో. నీ జీవితం మొత్తంలో ఆ పిల్లే నీ సోల్మేటు, నీ వైఫ్, నీ లవరు, బొక్క బొసానో అంతా ఆ పిల్లే. వేరే పిల్ల గురించి ఆలోచించబోక. అసలు ప్రపంచంలో అమ్మాయిలు లేరు, మిగతా ప్రపంచంలో ఉండే ప్రతి అమ్మాయి నీకు అక్కో చెల్లితో సమానం అనమాట. సో ఆ పిల్లని కాలేపడు. ఆ పిల్ల ఎన్నిసార్లు చీ అన్నా, చచ్చిపోతా అన్నా, సంపేస్తా అన్నా ఆ పిల్లని కాలే పడాలి. అర్థమవుతుందా? ఆ పిల్లే నీకు జీవితం. నీకు అమ్మ నాన్న వద్దు, ఫ్రెండ్స్ వద్దు, ఆఖరి నీకు నువ్వు కూడా వద్దు, నిన్ను నువ్వే సంకనాకిచ్చుకుంటా ఉండాలన్నమాట. నీకు ఆ పిల్లే జీవితం అనమాట. ఆ పిల్లని కాలే పడు. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే, ఏదో పెద్ద ధైర్యం ఎక్కువైపోయి వెళ్ళి ప్రపోజ్ చేస్తారనమాట. ఆ పిల్ల రిజెక్ట్ చేసినా పర్లేదని. ఇవన్నీ మనకు దేనికి రా? అసలు మనకు రిజెక్షన్లు వద్దు, మన రిజెక్షన్లు అసలు తీసుకోలేము. ఆ పిల్లకి చెప్పకుండా వెనకాల మనం హ్యాపీగా ఉండాలి. నాకు ఇది చాలు మావా, నాకు ఈ ఫ్రెండ్షిప్ చాలు మావా, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఇట్లా హ్యాపీగా ఉంటే చాలు, నా ఊహల్లో నన్ను బతకని. ఎటు రిజెక్ట్ చేస్తుంది కదా, నేను ఎందుకు చెప్పి ఏం పేకును, నేను హ్యాపీగా నాకు ఇట్లాగే ఉందయ్యా, నాకు ఎప్పుడో ఒకసారి మాట్లాడకుండా ఉంటే చాలు, నాకు ఈ రిలేషన్లు ఇవన్నీ వద్దు. అర్థమైందా? సో నేను చెప్పినట్టే ఇట్లాగే ఉండు. 10 పాయింట్స్ అయిపోయాయి కదా. నువ్వు వీడియో ఇప్పటిదాకా చూసావంటే, ఇప్పటిదాకా నీకు ఇచ్చిన కంటెంట్ వాల్యుబుల్ అనిపించి నీ లైఫ్లో సంకనాగిపోవడానికి ప్రతి టిప్ నీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు యూజ్ అయింది. సో అందుకని ఈ టిప్స్ అన్నీ నీకు పక్క నువ్వు సంకనాగిపోతావు అని నీకు కానీ తెలిస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా నీ లైఫ్లో ఎట్లా సంకనాగిపోవాలో, ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే కింద కామెంట్ చేయనమాట. లైక్ కొట్టు. ఇంకా ఎక్కువ మందికి వెళ్ళద్దు ఈ వీడియో. ఎక్కువ మందికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎలా సంకనాగిపోవాలో అర్థమైపోయి వాళ్ళు లైఫ్లో సంకనాగిపోతారు. అండ్ నువ్వు ఈ వీడియో ఎక్కడ దాకా చూసావు కాబట్టి బోనస్ పాయింట్ కెరియర్ ప్రతి ఒక్కడికి ఉంటుందిరా, బట్ TFI బాగుండాలి. అది ఏం పర్లా, సినిమాలన్నిటికీ వెళ్తా ఉంటే ఎవరికి కావాలరా తక్కువలో కెరీరు. నువ్వు జాబ్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి, ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తావు, ఇన్ని సంవత్సరాలు నేను పెంచిన వాళ్ళకి నువ్వెందుకురా డబ్బులు ఇవ్వాలి? బొక్క ప్రశాంతంగా నువ్వు సినిమాలు చూసుకో. సినిమాల్లో అసలు ఏం జరుగుతుంది, ఫ్యాన్ వార్స్, ఆ హీరో కోసం నేను వేరే హీరో వాళ్ళ ఫ్యాన్ని కొట్టుకుంటాను, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, అడ్రస్ పెట్టు, ఇవన్నీ మీరు కొట్టుకుంటా ఉండాలి. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అది సో కెరీర్ ప్రతి ఒక్కడికి ఉంటుంది, బట్ TFI మాత్రం బాగుండాలి. అదిదా ముఖ్యం. నీ కెరీర్ ఎట్టయినా పోని TFI మాత్రం బాగుండాలి. సినిమాలకి ఎక్కువ కలెక్షన్లు రావాలి. నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప అని చెప్పి ఫ్యాన్స్ కొట్టుకోవాలి. నువ్వు అట్లా ఫ్యాన్ గ్రూప్లో ఉంటే నువ్వే ట్వీట్ పెట్టు, అడ్రస్ పెట్టు అని చెప్పు, వాడి దగ్గరికి వెళ్ళి సాగు కొట్టేసి రాపో. తర్వాత మనకి దేనికి కెరీర్లు ఇవన్నీ బొక్క, డబ్బులు దేనికి? మనకు TFI బాగుండాలి. మన బతుకంతా మన TFIకి బానిసల్లా పనిచేయాలన్నమాట. సో దట్స్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్. ఇన్నిసార్లు సంకనాగిపోతున్నారు, సంకనాకి చీ అమ్మ చిరాకు దొబ్బేస్తుంది.